ఇది నా లవ్ స్టోరీ అనేది ఈ టైటిల్ యాక్చువల్గా కోఇన్సిడెంట్గా నేను అదే టైటిల్ పెట్టాలనుకున్నాము. అట్ ద సేమ్ టైం సార్ వాళ్ళ అమ్మ సార్ ఇద్దరు డిసైడ్ చేసి ఈ టైటిల్ని అనుకున్నాము. ఎనీవే మాకు ఆ టైటిల్ దొరికినందుకు ఫస్ట్ ఆ దేవుడికి కృతజ్ఞత చెప్తా ఉన్నాము. అదే మాదిరి ఇందులో కెమెరామ్యాన్, కో డైరెక్టర్ అండ్ హీరో గారి సపోర్టు, బట్ హీరోయిన్ అందరూ కోఆపరేటివ్గా బాగా షూటింగ్ జరుగుతూ ఉంది. అలాగే మన ప్రొడ్యూసర్ గారు యాక్చువల్గా మేము బడ్జెట్ ముందు అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యే కొద్దీ బట్ వెనకాడకుండా మాకు ఫుల్ వెనుకుండి సపోర్టివ్గా బడ్జెట్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమా మ్యాక్సిమం 70% కంప్లీట్ అయింది. సార్ బర్త్డే వలన ఈ టైటిల్ రిలీజ్ చేయాలనుకున్నాము. ఎనీవే హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి బర్త్డేలు మా దగ్గరే చేసుకోవాలి, మా సినిమాలతోనే చేసుకోవాలని నేను కోరుతున్నాను. అంత కమిట్మెంట్ ఉన్న యాక్టర్ మాకు దొరికారు ఈ సినిమాకి. మొదటిగా కృతజ్ఞత నేను చెప్పుకోవాల్సినది రామ్ ఎంటర్టైనర్స్ అధినేత అభిరామ్ ప్రొజెక్ట్స్ ప్రకాష్ సార్, ఎస్వి ప్రకాష్ సార్. అసలు సినిమా చూడగానే ఫస్ట్ కమిట్మెంట్ నాకు తరుణ్ సార్ ఉంటేనే నేను సినిమా చేస్తా. చాలామంది ఆప్షన్ ఎన్ని పెట్టినాను తరుణ్ సార్ ఉంటే నేను చేస్తా, లేతే నువ్వు చేయొద్దు ఇక్కడే కర్ణాటకలోనే ఉండిపోదామన్నారు. అంత కమిట్మెంట్తో పక్కాగా ప్లాన్తో ఈ సినిమా చేస్తున్నాం. 70% కంప్లీట్ అయింది. అసలు ఉడిపి పోర్షన్ అండ్ కూర్గు పోర్షన్ ఇవన్నీ క్లియర్గా చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. ఈరోజు టైటిల్, లోగో లాంచ్ మరియు ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే సినిమా విచారానికి వస్తే 70% సినిమా కంప్లీట్ చేసేసాం. ఎలా చేసాము అంటే ఎంజాయ్ చేస్తూ షూటింగ్లో ಯಾವುದೇ రిస్క్ కానీ ಯಾವುದೇ ప్రాబ్లమ్స్ రాకుండా ఎంజాయ్ చేస్తూ ఈ 70% సినిమాని ముగించాం. అలాగే ఇంకా ఒక 30% పెండింగ్ ఉంది. దాన్ని ఇలాగనే ఎంజాయ్ చేస్తూ చేయాలని మా టీం అందరికీ ఒక రిక్వెస్ట్. ఇంకా తరుణ్ సార్ ఒక హీరోగానే కాకుండా ఆడ ఎలా చేయాలి ఈ సినిమాని ఒక కెమెరామెన్కి కానీ, ఒక డైరెక్టర్కి కానీ, ఓవియా మేడం వాళ్ళకి కానీ ఏ విధంలో పోతే ఎలా వస్తుంది అనే ఇన్స్పిరేషన్స్ ఇస్తూ చాలా హెల్ప్ చేశారు. వాళ్ళకి మరోసారి థ్యాంక్స్. సినిమా రిలీజ్ గురించి చెప్పాలంటే మార్చ్ ఫస్ట్ వీక్లో చేయాలని ప్లాన్ చేసుకున్నాం. మేము అనుకున్నది అంతా కరెక్ట్గా నడుచుకోకపోతే ఆ డేట్కి ఫిలం రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. దీనికి సపోర్ట్గా తెలుగు కళా ప్రేక్షాభిమానులందరూ సపోర్ట్ ఉంటే చాలా చాలా బాగా మీ ఆశీర్వాదంతో సక్సెస్ కావాలి మా సినిమాకు మీ ఒక ఆశీర్వాదం ఉంటే ఎంతగైనా కానీ సినిమా సక్సెస్ అవుతుందని తెలియజేస్తూ ధన్యవాదాలు. It's the first time I'm doing a Telugu movie, so I'm really excited, and thank you so much, Gopi sir, because he only introduced me. So thank you. It was fun working with all of them. The team, the crew was so comfortable, and our lover boy, Mr. Tarun, Tarun darling, happy birthday. He made me feel very comfortable, and without you, it's not possible. So thank you so much, and need your support. It's my first film, so I think I might do, lots of films in Telugu, maybe, I don't know. So need your support, prayers, and thank you so much. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్లో ఇదే కలర్ ప్రెస్ అందరినీ, మీడియా అందరినీ కూడా వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సినిమా విషయానికి వస్తే
ఎప్పటి నుంచో అంటే న్యూ ఇయర్కి రిలీజ్ చేద్దామా లేకపోతే డిసెంబర్ ఎండ్కి అలాగా టైటిల్ లాంచ్ చేద్దామా అనుకున్నాం. సో బర్త్డేకి అయితే బాగుంటుంది. సెప్టెంబర్ 25న మూవీ లాంచ్ చేసాం. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే 70% షూట్ కంప్లీట్ అయింది. అవుట్డోర్ షూటింగ్ అంతా అయిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుంది. అండ్ ఒక 4 సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అండ్ ఒక 10-15 డేస్ 15-20 డేస్ టాకీ. సో దీంతో కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీ అందరికీ తెలిసినట్టుగానే ఇది కన్నడ రీమేక్ చేస్తున్నాం. కన్నడలో సింప్లాగి ఉంది లవ్ స్టోరీ అని. అక్కడ సూపర్ హిట్ అయిన ఫిలిం. ఇట్ వాజ్ మేడ్ ఇన్ అ వెరీ వెరీ లో బడ్జెట్ బట్ హ్యూజ్ హిట్ అండ్ లాట్స్ ఆఫ్ మనీ ఫర్ ద ప్రొడ్యూసర్. సో తెలుగు అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసి అలాగే లో బడ్జెట్లో చేశారు. బట్ మనం తెలుగుకి వచ్చేసరికి ఆబ్వియస్లీ గాట్ బిగర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమా చూసి ఇందాక గోపి చెప్పినట్టు నాకైతే చాలా బాగుంటుందని ఆ థాట్ ప్రకాష్ గారికి కానివ్వండి, లేకపోతే డైరెక్టర్ రమేష్ గోపికి కానివ్వండి రావడం వెరీ లక్కీ. అండ్ నేను సినిమా చూడగానే నాకు చాలా చాలా నచ్చింది. ఏదో గ్రేట్ లవ్ స్టోరీ, ఎక్స్ట్రాడినరీ లవ్ స్టోరీ అని నేను చెప్పను, కానీ అందరూ ఇదే మాట అంటారు, చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇది నిజంగానే డిఫరెంట్ లవ్ స్టోరీ. సో మీకు ఫస్ట్ లుక్ చూసారు ఇప్పుడు. సో దెర్ ఆర్ 3 లుక్స్ ఇన్ ద ఫిలిం. ఇదొక లుక్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లుక్, ఇంకో లుక్ ఉంటుంది. అండ్ మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఇస్ స్క్రీన్ ప్లే అండి దీనికి. అండ్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్కమ్. నిజంగా చాలా బాగా వస్తుంది. అండ్ అలాగే మ్యూజిక్ శ్రీనాథ్ విజయ్ చేస్తున్నారు. సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. తన కన్నడలో ఒక సినిమా చేసినట్టున్నాడు. సో గొంబిగెల్ల సో కన్నడలో సినిమా చేశాడు, తెలుగు ఫస్ట్ టైం. అండ్ అలాగే ఓవియ కూడా మా తమిళ్లో ఒక 10-12 ఫిల్మ్స్ చేసింది. సో దిస్ విల్ బి హర్ ఫస్ట్ ఫిలిం. అండ్ షీస్ డన్ అ గుడ్ జాబ్. బేసిక్లీ సినిమా అంతా నేను తనే ఉంటాం, వేరే క్యారెక్టర్సే ఉండవు. సో షీస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ వెరీ నైస్ గర్ల్. థ్యాంక్ యూ. అండ్ అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ మురళి, శ్రీకాంత్ అండ్ అందరూ, మహేష్, ఆల్ ఆఫ్ దెమ్, వాళ్ళందరికీ కన్నా రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఆయన ఎవ్రీ డే ప్రతి షాట్ దగ్గరుండి ఏదో మన సినిమా కాదు అలా ఏదో పని చేసినట్టు కాకుండా అండ్ ఫుల్ సపోర్ట్తో చేస్తున్నారు. ఎస్పెషలీ ఆ అమ్మాయి డైలాగులు ఎంత బాగా చెప్పినా దానికి మెయిన్ క్రెడిట్ అంతా రెడ్డి గారికే దక్కుతుంది. సో అండ్ అందరి గురించి చెప్పాను. మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం నాకు ఇంతవరకు చేసిన వర్క్లో కానివ్వండి, నేను చూసిన రష్లో కానివ్వండి, ఆన్ లొకేషన్ కానివ్వండి, బిగ్ థ్యాంక్స్ చెప్పాల్సింది క్రిస్టఫర్ జోసెఫ్కి, మా కెమెరామ్యాన్కి. ఈస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఏదో మా సినిమా గురించి మేము చెప్పుకోవడం కాదు, తన వర్క్ నేను ఇప్పుడు ఈ సినిమాలో నేను లేకపోయినా చూసుంటే ఇదే మాట చెప్పుకుంటాను నేను. అండ్ రియలీ ఫ్యాంటాస్టిక్ వర్క్. మీకు ఫ్యూచర్లో టీజర్ కానివ్వండి, ట్రైలర్స్ కానివ్వండి, మూవీ కానీ చూస్తే ఈ మాట డెఫినెట్లీ కరెక్టే అని మీరు అంటారు. అండ్ మూవీకి చాలా బాగా వస్తుంది. అండ్ బర్త్డే రోజున ఇలాగ చేసినందుకు ప్రకాష్ గారికి మరో థ్యాంక్స్. సో వెరీ హ్యాపీ. బర్త్డే రోజున మనం చేస్తున్న వర్క్తో ఒక ఫస్ట్ లుక్, ఒక టైటిల్ లాంచ్ చేయడం అంటే ఇట్ రియలీ ఫీల్స్ గుడ్. దెన్ ఫైనలీ ప్రెస్, మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎవ్రీ బర్త్డే కలుస్తాను, సో ఈ బర్త్డే కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఓపెనింగ్ అప్పుడు బాగా సపోర్ట్ చేసి బాగా చేశారు. సో ఇప్పుడు కూడా అలాగే చేసి ఇంకో రాబోయే ఆడియో కానివ్వండి, రిలీజ్ అప్పుడు కూడా మీ సపోర్ట్ ఉండాలి. మీ సపోర్ట్ లేకపోతే ఏమీ జరగదు. సో రమేష్, గోపి వాళ్ళిద్దరు చూడడానికి ఫ్రెండ్స్లా ఉంటారు కానీ బ్రదర్స్ వాళ్ళు. సో గోపి పెద్దోడు, ఆయన చిన్న ఆయన. నేనే పెద్దోడు, అందుకే
సో ఈయన చాలా కామ్గా ఉంటాడు లొకేషన్లో. ఇది టెన్షన్ పార్టీ, బీపీ పార్టీ ఇది. సో ఆ రీమేక్ని యాస్టీస్ అలాగే కాకుండా అదే ఆ కంటెంట్ పోకుండా చాలా బాగా ఒక వెరీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా చేశారు. అది కొంచెం ఎక్కువ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొంచెం అలా ఉంటుంది అది అందులో ఒరిజినల్ దాంట్లో. బట్ మన తెలుగుకి వచ్చేసరికి ఫుల్గా ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్ అందరూ చూసే విధంగా వాళ్ళు మార్చి డైలాగ్స్ కూడా వాళ్ళే ఎవ్రీ సీన్ రాసుకుని మంచి క్లారిటీతో ఉన్నారు. అండ్ వెరీ హ్యాపీ. టీమ్ అంతా వీఆర్ ఆల్ వెరీ కంఫర్టబుల్ అండి. అంటే వీళ్ళు ఈ పనే చేయాలి, వాళ్ళు ఆ పనే చేయాలని కాకుండా అందరం కలిసి నిజంగా బాగా చేస్తున్నాం. దానికి ఆబ్వియస్లీ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్సే కాబట్టి వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఏది అవ్వదు. అండ్ ఈ కథకి నేను సూట్ అవుతాను వాళ్ళిద్దరూ అనుకోవడం నా లక్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ మీ దిస్ మూవీ.